హలో మై డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఈరోజు వీడియోలో మనం మహేంద్ర 180 కేవీఏ డీజీ సెట్ ఓవర్వ్యూ చూద్దాం. ఇందులో నేను ఇంజిన్, ఆల్టర్నేటర్, ప్యానల్ అండ్ అన్ని ఇంజిన్కి సంబంధించిన సెన్సార్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ ఇంజిన్కి సంబంధించి బేసిక్ క్లారిటీ అనేది మీకు క్లియర్గా వస్తుంది. లెట్స్ స్టార్ట్ వీడియో. ఫిజికల్గా అన్నీ సేమ్. ఫ్రెష్ ఎయిర్ ఇన్లెట్, ఫ్యూయల్ ఫిల్లింగ్, డీప్ సీ కంట్రోలర్, ఎమర్జెన్సీ, రీకాన్ టెక్నాలజీస్ బ్రాండ్, ఓవరాల్ బై మహేంద్ర లోగో. ఈ అడ్జస్ట్ చూసారా ఎంత పెద్దది. సో వీళ్ళు దీన్ని క్లాడింగ్ చేసుకున్నారు. మనకి ఎగ్జాస్ట్ అంతా ఇక్కడ వరకు ఐరన్ వస్తుంది, వీళ్ళు క్లాడింగ్ చేసుకున్నారు. ఇంకా ఫిజికల్గా చూసుకుందాం. రేడియేటర్ ఎగ్జాస్ట్ పై నుంచి హాట్ ఎయిర్ బయటకు వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెష్ ఎయిర్ ఇన్లెట్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ అవుట్, 4 sides 4 doors కామన్. లోపల ఒకసారి ఇంజిన్ ఓవర్వ్యూ చూద్దాం. చూడండి, ఇది కంట్రోల్ ప్యానల్ 180 కేవీఏ 3 phase మాన్యువల్ కంట్రోల్ ప్యానల్. ఓకే, ఇది మాన్యువల్. డీప్ సీ కంట్రోలర్, బ్యాటరీ ఛార్జర్, ఇవన్నీ కామనే. ఇది 12 volt, ఇది 24 volt సప్లై, స్టార్ట్ అండ్ స్టాప్ రిలేస్ అండ్ ఎల్ఎల్ఓపి కంట్రోలర్. బ్యాక్ సైడ్ చూడండి, ఇంతే. చాలా సింపుల్. మాన్యువల్ ప్యానల్ చాలా సింపుల్ ఉంటుంది. ఎమర్జెన్సీ బటన్. ఇంజిన్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ చూడండి, రేడియేటర్. ఈ రేడియేటర్లోనే ఇంటర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, ఎందుకంటే టర్బో చార్జ్డ్ ఇంజిన్ కాబట్టి. చూడండి, టర్బో చార్జ్డ్ ఇంజిన్ కాబట్టి సో ఇంటర్ కూలింగ్ సిస్టమ్ కూడా దీనికి ఉంటుంది. ఇది ఇంటర్ కూలర్. రేడియేటర్లోనే ఇంటర్ కూలర్ ఉంటుంది. అది ఇది దగ్గరగా చూస్తే అర్థమవుద్ది, ఎందుకంటే రేడియేటర్లో 2 lanes ఉంటాయి. ఫ్రంట్ సైడ్ అంతా కూలింగ్ సిస్టమ్, వాటర్ కూలింగ్, హెడ్ కూలింగ్ సిస్టమ్తో. బ్యాక్ సైడ్ ఇదిగండి, ఇది మనకు కనపడుతుందంతా ఇంటర్ కూలర్. ఫ్రంట్ అబ్జర్వ్ చేయండి, 2 portions ఉంటాయి, అది అబ్జర్వ్ చేయండి, 2 portions. సో ఇంటర్ కూలర్ అండ్ రేడియేటర్ సెటప్. సో ఇది కూలెంట్ రికవరీ ట్యాంక్, రిజర్వ్ ట్యాంక్. ఓకే, మన రేడియేటర్లో వాటర్ లెవెల్ ఎంత ఉందనేది ఆ క్యాప్, రేడియేటర్ క్యాప్ చూడండి. అక్కడ అబ్జర్వ్ చేశారా, అదేంటి అంటే మనం ఇక్కడ నుంచి కూలెంట్ వేయడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో డైరెక్ట్ ఆ క్యాప్ ఓపెన్ చేసుకుని ఆ పైపుని డైరెక్ట్ ఆ రేడియేటర్లో ఇన్సర్ట్ చేసి పైనుంచి మనం ఫుల్ చేసుకోవచ్చు. అది ఆ సిస్టము. ఈ ఇంజిన్ స్పెషల్ ఏంటి అంటే 6 cylinder ఇంజిన్. చెప్తా దీనికోసం, ఒక్కొక్క పార్ట్ చూద్దాం. రేడియేటర్, ఫ్యాన్, ఛార్జింగ్ ఆల్టర్నేటర్. మనందరం డైనమో అంటాం కదా, ఛార్జింగ్ ఆల్టర్నేటర్ ఇది. అండ్ ఇది మనం ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేసుకోనికి సర్వీస్ టైంలో యూజ్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ ఫుల్ చేసుకోవడానికి
ఇది డిప్స్టిక్, ఇంజిన్ ఆయిల్ డిప్స్టిక్. ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉంది? ఈ ఇంజిన్ సెన్సార్లతో వర్క్ అవుతుందండి. సిపిసిబి 2A, కానీ దీనికి ఈసీఎం అన్నీ ఉంటాయి. చూపిస్తా అది కూడా. ఫస్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఇది కూడా మనకు సర్వీస్ టైంలోనే యూజ్ అవుద్ది. ఇదేంటి అంటే మనం సర్వీస్ చేసేటప్పుడు కిందకి వెళ్ళి ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేసేదానికన్నా చూడండి, ఈ ప్లగ్ని డైరెక్ట్ డ్రైన్ చూపిస్తా. డ్రైన్ దగ్గర ఇన్సర్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మన పంప్ చేయగానే ఇది వచ్చి బకెట్లో అయితే బకెట్, దేంట్లో అయితే దాంట్లో డైరెక్ట్ ఫిల్ అయిపోతాయి. మనకి ఇంజిన్ ఆయిల్ అంతగా తీయటానికి ఇబ్బంది ఏమి ఉండదు ఈ మోడల్లో అయితే. నెక్స్ట్ ఇటువైపు చూసుకుందాం. ఈ మోడల్ మనకి 24 వోల్టేజ్తో ఆపరేట్ అవుతుంది. సో ఆల్టర్నేటర్, సీజీకి సంబంధించిన ఆల్టర్నేటర్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఎయిర్ ఫిల్టర్, సెల్ఫ్ మోటార్, సెల్ఫ్ స్టార్టర్. ఓకే, చూడండి ఈ సెన్సార్ అన్నాను కదా, ఈసీయూ ఇది ఇంజిన్ కంట్రోల్ యూనిట్, లేకపోతే ఈసీఎం, ఇంజిన్ కంట్రోల్ మేనేజ్మెంట్. దీంట్లోనే ప్రోగ్రామ్ ఉంటుంది. సెన్సార్ల డేటా మొత్తం దీనికి వస్తే ఇది ప్రాసెస్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అనేది కమాండ్ ఇస్తుంది. ప్రతి సెన్సార్ నుంచి దీనికే కనెక్షన్ ఉంటుంది. చెప్తా చూడండి. దీనికి డీజిల్ ట్యాంక్, ఆల్టర్నేటర్, సిజీ, ఫ్యూయల్ సిస్టంలో ఇదొక ఇంపార్టెంట్ అండి. సెన్సార్, ఫస్ట్ సెన్సార్ ఇదొకటి ఉంటుంది. ఫ్యూయల్ సెన్సార్లో మనకి లెవెల్ ఎంత ఉంది అనేది చూసిన దాని తర్వాత నెక్స్ట్ ఈ సెన్సార్ చూడండి. ఇదేంటి అంటే దీన్ని వాటర్ సెపరేటర్ అంటారు. ఫిల్టర్ క్యాట్రిడ్జ్, వాటర్ సెపరేటర్. ఇందులో ఏంటి అంటే జస్ట్ ఇందులో చిన్న ఫిజిక్స్ ఉంటుంది. ఏంటి అంటే వాటర్ డెన్సిటీ కన్నా డీజిల్ డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాటర్లో పైకి తేలుద్ది. ఒకవేళ డీజిల్లో ఏమైనా వాటర్ మిక్స్ అయింది అంటే ఫస్ట్ ఈ ఫిల్టర్కే రావాలి. ఈ ఫిల్టర్లో వాటర్ అంతా డౌన్ అయిపోద్ది. ఒకవేళ డౌన్ అయింది అనుకోండి, ఈ సెన్సార్ డిటెక్ట్ చేసి మిషన్ స్టార్ట్ అవ్వకుండా కమాండింగ్ ఇస్తుంది. ఇది ఈ సెన్సార్ యూసేజ్. ఓకే, సిపిసిబి 4లో కూడా సేమ్ ఇదే టెక్నాలజీ ఉంటుంది. బట్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ప్రతిదీ కంట్రోలర్, ఈసీఎం అన్నింటికి లింక్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ కొన్ని థర్డ్ పార్టీ రిలేటెడ్ ఉంటాయి. ఇదిగోండి, ఇది ఉందా, దీనికి మనం పవర్ సప్లై ఇస్తే ఇది ఇందులో వాటర్ ఉందా లేదా డిటెక్ట్ చేసి కమాండ్ కంట్రోలర్కి ఇస్తుంది. ఇదే ఇక్కడ దానికి సంబంధించిన ఫ్యూజ్, ఇది పవర్ సప్లై. నెక్స్ట్ ఇది ఫ్యూయల్లో నెక్స్ట్ లైన్ పంపు, ప్రెషర్ పంప్. ఇదే ఇదంతా సిఆర్డిఐ ఇంజిన్ అంటారు. సిఆర్డిఐ అంటే కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ అన్నమాట. చూడండి, డీజిల్ ఫిల్టర్ నుంచి డైరెక్ట్ ఇందులోనే ప్రెషర్ క్రియేట్ అవుద్ది. ప్రెషర్ క్రియేట్ అయ్యి ఇదండి, ఇది చూసారుగా, ఇది మొత్తం ఇది ఇక్కడ నుంచి ఇదంతా చూడండి. ఈ సెటప్ మొత్తం కామన్ రైల్ అంటారు దాన్నే. ఇందులో ఏంటంటే ఇందులో క్రియేట్ అయిన ప్రెషర్ అన్ని నాజిల్స్కి, ఇది 6 సిలిండర్ ఇంజిన్. చూడండి, 1 2 3 4 5 6 సిలిండర్ ఇంజిన్. ఈ 6 సిలిండర్స్ అన్నింటికి ఇక్కడ ఎంత ప్రెషర్ అయితే క్రియేట్ అయిందో అన్నింటికి కామన్గా అదే ప్రెషర్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 200, 350, 400 బార్స్ వరకు ప్రెషర్ క్రియేట్ అవుద్ది ఇందులో. ఓకే,
అన్నీ ఒకేసారి ఫైర్ అవ్వండి చెప్తా. సెన్సార్ సిస్టమ్ అన్నాను కదా, చూడండి ఈచ్ నాజిల్కి కూడా 6 సిలిండర్ ఇండివిజువల్ హెడ్స్. ఈ ఇంజిన్కి ఇదొక స్పెషల్, ఇండివిజువల్ హెడ్స్ అన్నీ. చూసారా ఈ కనెక్షన్, ఎల్లో కలర్ కేబుల్ కనెక్షన్. ఇదేంటి అంటే ఈ ఇంజిన్కి ఇక్కడ నుంచి వచ్చే డీజిల్ ఏ నాజిల్ స్ప్రే చేయాలి అనేది దీంట్లో ప్రోగ్రామ్ ఉంటుంది ఈసీఎంలో. దీనికి కూడా వేరే ఒక సెన్సార్ నుంచి కమాండ్ వస్తుంది, అది కూడా చెప్తా. క్యామ్ ఫేస్ సెన్సార్ అనే ఒక సెన్సార్ ఉంటుంది, చూపిస్తా అది కూడా. సో ఫస్ట్ మనం నాజిల్స్ చూద్దాం. ప్రతి నాజిల్కి ఈసీఎం నుంచి కనెక్షన్ ఉంటుంది. ఇదేంటంటే ఏ నాజిల్ ఫైర్ స్ప్రే చేయాలి, ఏ నాజిల్ ఓపెన్ అయ్యి డీజిల్ స్ప్రే అవ్వాలి అనేది దీంట్లో ఉంటుంది. అందుకని ఇవి కొంచెం లాంగ్ తీసుకుంటాయి అన్నమాట. ఇప్పుడు నార్మల్ ఇంజిన్ 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ ఆర్ 4 సెకండ్స్ తీసుకుంది అనుకోండి స్టార్ట్ అవ్వడానికి. ఇదైతే 5 to 6 సెకండ్స్ తీసుకుంటుంది స్టార్ట్ అవటానికి. ఎందుకంటే అంటే క్యామ్ ఏ పొజిషన్లో ఉంది చెక్ చేసుకొని ఏ నాజిల్ ఏ ఇంజెక్టర్ స్ప్రే చేయాలి అనేది డిటెక్ట్ చేసుకున్న తర్వాతే స్టార్ట్ కమాండ్ అవుద్ది. ఓకే, ఇది చూడండి ఇక్కడ ఒక సెన్సార్ ఉంది. ఇదేంటంటే ఆర్పిఎం సెన్సార్. ఇంజిన్ ఏ స్పీడ్లో తిరుగుతుంది అనేది ఇది డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ దీని నుంచి డేటా వెళ్ళలేదు అనుకుంటే అండర్ స్పీడ్ అని వచ్చి జనరేటర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. ఓకే, ఇది ఈ సెన్సార్. నెక్స్ట్ చూడండి, దీనికి చూడండి దీని మీటరింగ్ యూనిట్, అదే ఫ్యూయల్ పంపు అంటారు కదా, మీటరింగ్ యూనిట్ అంటారు దీన్ని. ఇది ఫస్ట్ ఆన్ అయిన తర్వాత ఎంత ప్రెజర్ ఉంది అన్నీ డిటెక్ట్ అవుద్ది దీనిలో. ఓకేనా, నెక్స్ట్ ఇంకో సెన్సార్ కోసం చెప్తా. చూడండి అది మీకు కనపడుతుందా లేదా ట్రై చేస్తా. చూడండి ఇది ఇక్కడ సెన్సార్ ఉంటుంది లోపలికి. ఇంకా లోపలికి ఒక సెన్సార్ ఉంది. అదేంటంటే దాన్ని క్యామ్ ఫేస్ సెన్సార్ అంటారు. జనరేటర్ ఫస్ట్ దీనికి సెల్ఫ్ మోటార్తో సెల్ఫ్ కమాండ్ ఇచ్చిన తర్వాత అది ఏ పొజిషన్లో ఉందో చెక్ చేసుకొని ఏ నాజిల్ స్ప్రే అవ్వాలి అనేది చెక్ చేసుకొని స్టార్ట్ కమాండ్ ఇస్తుంది. ఓకే, ఇటువైపు ఇవే సెన్సార్లు. ఒకటి అక్కడ డీజిల్ ట్యాంక్కి డైరెక్ట్గా ఫిక్స్ అయి ఉంటుంది డీజిల్ లెవెల్, వాటర్ సపరేటర్. ఓకే, మీటరింగ్ యూనిట్ అండ్ క్యామ్ ఫేస్ సెన్సార్ అండ్ ఆర్పిఎం సెన్సార్. ఇంతే మ్యాక్సిమం ఇటువైపు ఉండేది. నెక్స్ట్ ఇక కామన్ రైల్లోకి వస్తే చూడండి, ఇది కామన్ రైల్. ఇందులో ఏంటి అంటే పిఆర్వి అని ఇటువైపు ఉంటుంది. ఇదిగోండి కామన్ రైల్కి ఒక ఎండ్లో సెన్సార్ ఉంటుంది, అది ఎంత ప్రెజర్ ఉంది అనేది దాంట్లో ఉంటుంది. టోటల్గా ఎంత ప్రెజర్ కామన్ రైల్లో ఉంది అనేది ఒకటి. సెకండ్ ఇదిగండి, దీన్ని పిఆర్వి అంటారు. ఓకే, ప్రెజర్ రిలీఫ్ వాల్వ్. ఇదేంటి అంటే ఒకవేళ కామన్ రైల్ నుంచి కానీ పంపు నుంచి కానీ హై ప్రెజర్ వచ్చిందనుకోండి, దీనికంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో అది ఓపెన్ అయ్యి డీజిల్ని మళ్ళీ వెనక సర్క్యులేట్ బ్యాక్ పంపించేస్తుంది. ఇది కామన్ రైల్ అనమాట. ఓకేనా, చూడండి ఇన్పుట్స్ 2 ఇన్పుట్సే అన్నిటి నుంచి కామన్గా ఉంటుంది, అందుకే అన్నిటికీ కామన్ రైల్ అని పెట్టారు. ఓకే, చూడండి నెక్స్ట్ బూస్ట్ ప్రెజర్ సెన్సార్. ఇదేంటి అంటే మ్యాక్సిమం మనకి లోడ్ ఎంత ఒక్కోసారి లోడ్ ఉండే టైంలో ఎయిర్ ఎంత సర్క్యులేట్ అవ్వాలి, లోపల ఇంకెంత ప్రెజర్ చేయాలి, ఇంజిన్ ఇంకెంత స్పీడ్గా
వార్మప్ చేయాలి అనేది అంతా దీంట్లో డేటా ఉంటుంది, ఇది కాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకేనా, అది ఇంకా బూస్ట్ ప్రెజర్ పేరులోనే ఉంటుంది. ప్రెజర్ని ఎంత క్రియేట్ చేయాలి అనేది దీని నుంచి వచ్చిన డేటా బట్టే ఒక్కసారిగా జర్క్ లోడ్ వచ్చినా సరే కొన్నిసార్లు ఇంజిన్లు ఏం ఆర్పిఎం డ్రాప్ అవ్వకుండా వెంటనే రికవర్ అవుతాయి. ఇది కూడా ఒకటి. నెక్స్ట్ ఇటువైపు చూడండి, ఇది మనకు తెలిసిందే, ఛార్జింగ్ ఆల్టర్నేటర్ డైనమో. అండ్ ఇది చూడండి, ఇది ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ అనమాట, ఎల్ఎల్ఓపి. ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ ఎంత ఉంది అనేది దీంట్లో చెక్ చేస్తారు. ఈ సెన్సార్ త్రూ డేటా వెళ్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, కూలెంట్ టెంపరేచర్. ఇది కూలెంట్ టెంపరేచర్ సెన్సార్ అనమాట. ఓకే, ఇది ఇంజిన్ ఫిజికల్గా టర్బో చార్జర్, ఇది అందరికీ తెలిసిందే. ఇది టర్బో చార్జరు, ఇది ఇంటర్ కూలర్ లైన్, ఎగ్జాస్ట్, 6 సిలిండర్లు సెపరేట్గా. ఓకే, 6 సిలిండర్స్కి ఇండివిడ్యువల్ నాజిల్ కనెక్షన్. ఒక సెన్సార్ అని చెప్పాను కదా, అంతే. ఇది ఫిజికల్గా చాలా సింపుల్ అండి, సర్వీస్ చేయడం కూడా చాలా సింపుల్. ఇంజిన్ ఆయిల్లే దీనికి మొత్తం 3 క్యాన్స్, 6.75 × 3 అంటే మహేంద్రలో 6.75 ఉంటుంది. సో 3 క్యాన్స్ అనేది దీనికి యూజ్ అవుతాయి. అండ్ ఫిల్టర్స్ కూడా చూడండి, ఫిల్టర్ ఇది ఫ్యూయల్ ఫిల్టర్. సో 03030N అండ్ 170N ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఇది డీజిల్ ఫిల్టర్. సో ఇది స్టార్ట్ చేసి లోడ్ వేసి చెక్ చేద్దాం. ఈ వీడియోలో మ్యాక్సిమం జనరేటర్ సంబంధించి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఫ్యూచర్లో డీజిల్ మెకానిక్ ఆర్ డీజీ జనరేటర్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో ఆ టెక్నీషియన్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మోర్ టెక్నికల్ నాలెడ్జ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.